హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్. కందనకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్తో సమానంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ కందనకాయ కర్రీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కందనకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ కందనకాయలు కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటే కందనకాయకున్న జిగురు చక్కగా వచ్చేస్తుంది అనమాట. వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేస్తే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మగ్గేలోపు ఇందులోకి మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ వచ్చేసి గసగసాలు యాడ్ చేస్తున్నాను. మీకు గసగసాలు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో నువ్వులు కానీ పల్లీలు కానీ యాడ్ చేసుకోవచ్చు. 5 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు దాచిన చెక్క యాడ్ చేసి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసేస్తే గసగసాలు అస్సలు నలగవన్నమాట. అందుకని ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని. టమాటో ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కందనకాయలు యాడ్ చేసేసి ఉప్పు కారం కందనకాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు వదిలేస్తే మూత పెట్టేసి చక్కగా వాటర్ రిలీజ్ అయిపోయి 80% కందనకాయలు కుక్ అయిపోతాయి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని మూత తీసేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. కరివేపాకు మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. వేడి వేడి బగారా అన్నంలో కానీ రైస్లో కానీ అదిరిపోతుంది. డెఫినెట్గా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.